అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకు కొద్దిపాటి పొలము, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంతగా ఎక్కువైందంటే ఆయనకి తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు. కొట్టంలో చోటు లేదు. మరి తన దగ్గరున్న ఆవులన్నిటిలోకి అనువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలో పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక కోడిపుంజు కూడా ఉండేది. రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది. ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే 3వ కూతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది. ఇక ఆమె రోజు తొలికోడి కూతకే మేలుకోవడం మొదలెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది. కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంటికి పారిపోయేది. పాపం 3వ కోడి కూతకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఒక 4 రోజులు. ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు. మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటుపోతున్నాయో తెలుసుకునేందుకు. కోడి కూసిందో లేదో ఒక శ్రీరూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్లి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆ పైన ఆకారం పక్కింటి నుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది. రోజు పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోని ఒక చాకలి పుల్లన్న ఇంటికి వెళ్లి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్న అయితే పశువులకు మంచి పచ్చిగడ్డి పెడతాడు. గాడిదకు ఆ రాత్రి పండగే మరి, అందుకనే ఒక రాత్రి ఏమిటి, ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవు కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చగడ్డి వేశాడు. దొరక పచ్చిగడ్డి దొరకడంతో కడుపుబ్బెట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు. అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకొని హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కుయ్యలేదు. రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని గాని పరిమాణాన్ని గాని గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో దబీమని ఒక గట్టి తన్ను శబ్దం, ఆ వెంటనే టంగుమన్న ఇత్తడికుండ శబ్దం, అయ్యో మన్న అరుపులు వెలువడ్డాయి. బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్లీ తన్ని ఒళ్ళు హూనం చేసింది. దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరి చేయవలసి వచ్చింది. దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేసుకునేందుకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.